అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. మీ ఉన్నతాధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ పనితీరు వారికి ప్రశంసనీయంగా అనిపిస్తుంది. కొత్త బాధ్యతలను స్వీకరించడానికి ఇది అనుకూలమైన సమయం. వారి మద్దతుతో మీ ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి. కానీ కొందరు అధికారులు మీ పట్ల దురభిప్రాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది. మీ పనిని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది. మీ మాటల్లో, చేతల్లో స్పష్టత పాటించండి. మీ వైపు నుండి ఎలాంటి తప్పు జరగకుండా చూసుకోవడం మంచిది. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు ప్రశాంతత లభిస్తుంది. దేవాలయాలను సందర్శించడం, భజనలు చేయడం వంటివి మీకు మానసిక స్థైర్యాన్నిస్తాయి. మీ విశ్వాసాలు బలపడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు మీకు ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని వెలికితీస్తారు. మీ జీవితంలో మంచి అనుభూతులు కలుగుతాయి. ఆఫీసులో ఈరోజు మీరు అద్భుతమైన పనితీరు కనబరుస్తారు. మీ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇది మీ కెరీర్కు మంచి మలుపు. కానీ పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. కొన్ని అనూహ్య సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది మిమ్మల్ని కాస్త కలవరపెట్టవచ్చు. సమయపాలన పాటించడం, ప్రణాళికబద్ధంగా పనిచేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం విషయంలో ఈరోజు ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలి. తేలికపాటి వ్యాయామాలు, ధ్యానం మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆహార నియమాలు సరిగ్గా పాటించడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలను నివారించవచ్చు. కొన్ని చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా కడుపు సంబంధిత ఇబ్బందులు లేదా తలనొప్పి మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా మీరు ఉత్తమ ఆరోగ్యాన్ని పొందగలరు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఊహించని ధనం చేతికి రావచ్చు. కానీ అనవసర ఖర్చులు కూడా పెరిగే సూచనలున్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. ప్రణాళికాబద్ధంగా మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలమైనది. కుటుంబ విషయంలో ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. మీ మాటలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. క్రీడారంగంలో పాల్గొనేవారు ఈరోజు మంచి ప్రదర్శన కనబరుస్తారు. మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది. క్రీడలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అయితే గాయాల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి. గొడవలు, వివాదాలు, విభేదాలు. ఈరోజు అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. చిన్న చిన్న విభేదాలు పెద్దవి కాకుండా చూసుకోవటం మీ బాధ్యత. నరసింహస్వామి స్మరణతో మీ మనసులోని అహంకారం తొలగిపోతుంది. ఈరోజు మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ప్రయాణాల్లో, ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ మాటల్లో, చేతల్లో హుందాగా వ్యవహరించడం అవసరం. ఈరోజు మీరు చేసే చిన్నపాటి తప్పులు భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయండి. ముఖ్యంగా బంధాలు, ఆర్థిక విషయాల్లో తప్పులు చెయ్యకుండా చూసుకోండి. ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దు. మీ అహంకారం వల్ల ఇతరులను బాధపెట్టే అవకాశం ఉంది. ఇది మీకు నష్టం కలిగించవచ్చు. చేసిన తప్పులను వెంటనే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. దాంపత్య జీవితంలో ఈరోజు ఒకరిపై ఒకరికి నమ్మకం పెరిగే మంచి రోజు. మీ భాగస్వామితో సంతోషంగా సమయాన్ని గడపడం వల్ల బంధం మరింత బలపడుతుంది.
ఈరోజు మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మీరు ఎదుర్కొనే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు మరింత దృఢంగా ఉంటారు. మీ మనోధైర్యం మీకు విజయాన్నందిస్తుంది. మీపై మీకు, మీ సామర్థ్యాలపై మీకు పూర్తి నమ్మకం పెరుగుతుంది. ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈరోజు విద్యార్థులు తమ చదువుల్లో కొత్త ఉత్సాహాన్ని కనుగొంటారు. గణితం, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆసక్తి ఉన్నవారు లోతైన పరిశోధనలు చేయడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇది చాలా మంచి సమయం. మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కొత్త అంశాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. అయితే పాఠశాల లేదా కళాశాల ప్రాజెక్టులలో మీ సహవిద్యార్థులతో కలిసి పనిచెయ్యడంలో మీరు మరింత మెరుగైన ఫలితాలను సాధించగలరు. కొంతమంది విద్యార్థులు ఈరోజు తమ ఏకాగ్రతను నిలుపుకోవడంలో ఇబ్బందులు పడవచ్చు. సోషల్ మీడియా లేదా ఇతర అనవసరమైన అంశాలు మీ దృష్టిని మరల్చే అవకాశం ఉంది. పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చెయ్యకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. మీ లక్ష్యాల పట్ల స్పష్టత లోపించడం వల్ల కొంత మందగమనం కనిపించవచ్చు. మీ లక్ష్యాల పట్ల స్పష్టత లోపించడం వల్ల కొంత మందగమనం కనిపించవచ్చు. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగుపడతాయి. ముఖ్యంగా సంభాషణలలో మీరు చాలా సమర్థవంతంగా ఉంటారు. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పరచుకుంటారు. మీ వాక్చాతుర్యం ఇతరులను ఆకట్టుకుంటుంది. కొన్ని సందర్భాలలో మీ వ్యవహారిక నైపుణ్యాలు సరిపోక కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు. ఇతరులతో స్నేహపూర్వకంగా ఉండటానికి ప్రయత్నించండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటానికి ప్రయత్నించండి. సంస్కృతి, సంప్రదాయాలపై ఈ రాశివారికి ఈరోజు ఆసక్తి పెరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి లేదా పాత ఆచార వ్యవహారాలను పాటించడానికి ఇది మంచి సమయం. కుటుంబ సంప్రదాయాలను గౌరవిస్తారు. కొన్నిసార్లు మీ అభిప్రాయాలు ఇతరుల సంప్రదాయాలకు విరుద్ధంగా ఉండవచ్చు. ఇది చిన్నపాటి వాదనలకు దారితీయవచ్చు. ఇతరుల పట్ల గౌరవం చూపడం ముఖ్యం. మీ మూలాలను గుర్తుంచుకోవడం మీకు ఆనందాన్నిస్తుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ మంచి పనులు, సేవలకు అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీరు చేసే పనుల వల్ల మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. స్నేహితుల నుంచి ఈరోజు మీకు మంచి సహకారం లభిస్తుంది. మీ కష్ట సమయాల్లో వారు మీకు అండగా నిలుస్తారు. మీ ప్రణాళికలలో వారి సలహాలు, సూచనలు మీకు మేలు చేస్తాయి. కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశాలున్నాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.